టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ప్రమాదవశాత్తు ఒక పర్సన్ కి ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు తన తదనంతరం రావడానికి తీసుకునే పాలసీయే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. దీని బదులు ఫిక్స్డ్ డిపాజిట్ లోనో, స్టాక్ మార్కెట్ లోనో, పోస్ట్ ఆఫీస్ లోనో, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ లోనో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. అప్పుడు కూడా ఆ పర్సన్ పోతే ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళకి ఉంటాయి కదా. అంటే ఫ్రెండ్స్, లెట్స్ సే నేనే ఉన్నాను, నాకు ఒక 50,000 శాలరీ వస్తుంది. ఇంటి ఖర్చులు అన్ని పోను నేను నెల నెల ఒక 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ స్టాక్ మార్కెట్ లోనో ఎందులో ఒక అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ఒక 3-4 సంవత్సరాలకు నేను మహా అయితే ఎంత కూడా పెట్టి ఉండగలను? ఒక 3 లక్షలు, 5 లక్షలు, పోనీ జాక్ పాట్ తగిలి నేను పెట్టిన స్టాక్ డబుల్ అయిపోయి ట్రిపుల్ అయిపోయినా 10 లక్షలు అంతే కదా. ఇప్పుడు నాకు ఏదైనా జరిగి ఆ 10 లక్షలు మా ఇంట్లో వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, దాంతో వాళ్ళు ఎన్ని నెలలు ప్రశాంతంగా బ్రతకగలరు? ఒకవేళ నాకే పిల్లలుండి వాళ్ళు చదువుకుంటున్నారంటే ఆ చదువుకి, వాళ్ళ స్కూల్ రిలేటెడ్ గా, కాలేజ్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ కి, అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ నా మీద ఆధారపడిన వాళ్ళైతే వాళ్ళందరికీ ఆ 10 లక్షలు ఎంత వరకు వస్తాయి? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు వస్తాయి, ఎన్ని సంవత్సరాలు వస్తాయి? అండ్ నేనున్నప్పుడు ఏ లైఫ్ స్టైల్ అయితే బ్రతికారో, నేను లేని తర్వాత కూడా అదే లైఫ్ స్టైల్ ని వాళ్ళు బ్రతకగలరా డబ్బులతో? భయపడుతూ డబ్బులు అయిపోతున్నప్పుడు వాళ్ళకి భయం ఉండదా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని? సో ఇలా మనం వేటిలోనో సేవ్ చేస్తున్నాం, అది మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటుంది అనుకుంటే అది మన భ్రమ మాత్రమే. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ప్రతి నెల మనం కొంత మొత్తంలో డబ్బులు 500 దగ్గర నుంచి అంతకంటే ఎక్కువ డిపెండింగ్ అపాన్ ఆ పర్సన్ కున్న హ్యాబిట్స్ ఆర్ పర్సన్ ఏజ్ వీటిని ఫ్యాక్టర్ గా తీసుకొని మినిమం 500 అరౌండ్ నుంచి కడుతూ వెళ్తే మనకి ₹1,00,00,000 దగ్గరగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ₹1,00,00,000 డబ్బులు మన వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు దాని బ్యాంక్ అకౌంట్ లోనో లేతే రెగ్యులర్ గా వడ్డీ వచ్చే స్కీమ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెల నెల వాళ్ళ ఖర్చులన్నీ కూడా ఆ ₹1,00,00,000 ఫండ్ చేస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు మనం మన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకొక ప్రొడక్ట్ ని ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా చెప్పలేరు. సో టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో అనుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలి? పేరెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. బికాస్ సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించే ప్రతి ఒక్క తల్లిదండ్రులు టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? నేను ఎంగేజ్ లో ఉన్నాను, నేను ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? అంటే 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, మీరు ఎంగేజ్ లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, లెట్స్ ఇప్పుడే ఒక 21-22 ఇయర్స్ ఉన్న వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తనకి ఒక 500-600 రూపాయల్లోనో ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి. అది తను ఎర్లీగా తీసుకున్నాడు కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రెసెంట్ ఉంటున్న రూల్ ప్రకారం తను ఫస్ట్ మంత్ ఏదైతే కడుతున్నాడో, నెల నెల ఏదైతే కడుతున్నాడో, తనకి 30, 40, 50, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే డబ్బులే తను కడతాడు. హెల్త్ ఇన్సూరెన్స్ లా టైం టు టైం టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు మారదు. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఫస్ట్ మీరు ఏదైతే తీసుకుంటారో అదే మీ జీవితాంతం, మీరు ఎంత టైం వరకు అయితే తీసుకున్నారో అంత టైం వరకు కడుతూ ఉంటారు. కాబట్టి ఎర్లీగా తీసుకోవడం వల్ల తక్కువ డబ్బుల్ని ఇంకొక 20-30 సంవత్సరాల పాటు తక్కువే మీరు పే చేసే ఒక అవకాశం మీకు దొరుకుతుంది. దాని కారణంగా కూడా మీరు పెద్ద మొత్తంలో డబ్బుల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ పర్టికులర్ గా సింగిల్ పేరెంట్ లైక్ ఓన్లీ ఫాదర్ గాను ఆర్ ఓన్లీ మదర్ గాను ఉంటున్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. బికాస్ మనకి ఏం జరుగుతుంది అనేది